జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ 24వ తేదీ ఆదివారం నుండి ఒక వారం రోజుల పాటు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం తులారాశి వారికి శుక్రుడు మరియు రాహువు లక్షణంగా యోగిస్తున్నారు. అందుకే ఈ వారంలో వచ్చిన రోజులన్నీ కూడా దాదాపుగా అనుకూలంగానే సాగుతాయి. ఇంచుమించుగా మంచి కాలమే నడుస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే మీరు కోరుకున్న విధంగా ఈ కాలాన్ని నడుపుకోగలుగుతారు. మీకు కావాల్సిన విధంగా ఈ టైంని ఉపయోగించుకుంటారు. మీరు చేయాలనుకున్న పనులను నిరభ్యంతరంగా పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని విలువైన కాలాన్ని కాలక్షేపం చేస్తారు. కొన్ని జ్ఞాపకాలను కూడా పోగు చేసుకుంటారు. షాపింగ్లు చేస్తారు. కొంతమంది ఉద్యోగస్తులు ఆఫీసులకు సెలవు పెడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వారం మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటారో దాన్ని తప్పకుండా సాధించి తీరుతారు. అయితే ఈ వారంలో వచ్చే శనివారం మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్కరోజు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మేలు కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వ్యవహారం ఒక్కటి తప్పితే ఎక్కడా కూడా ఈ వారంలో పెద్దవైన ఇబ్బందులు ఉండవు. ఒకవేళ ఖర్చులు ఉన్నా కూడా ఆ ఖర్చుల వలన ఆనందం మరియు ఉపయోగమే ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా వచ్చే స్ట్రెస్ని ఎంతమాత్రమూ సహించరు. నాకు ఈ పనికి ఎటువంటి సంబంధం లేదు అన్నట్లుగా ఉంటారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో వాదిస్తారు, కలయబడతారు, గొడవలు పడతారు, తిరగబడతారు, పోట్లాడుతారు. అయినా సరే మీరే గెలుస్తారు. అందుకే ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఏ రకంగానూ ఇబ్బందులు ఉండవు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆటంకాలు తొలగుతాయి. తాకట్టులు విడిపించుకోవడానికి, అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి ఆదివారం, గురువారం మరియు శుక్రవారాలు కలిసి వస్తాయి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి నవమి, నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రం. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, నిశ్చితార్థం, వాహనాల కొనుగోళ్లకు, అప్పులు రాబట్టుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. అయితే తాకట్టులకు, ప్రయాణాలకు ఈ ఆదివారం అంత అనుకూలం కాదు. అలాగే రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని రకాల పనుల్లో విజయం సాధించడానికి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి. ఈ ఆదివారం రోజున దుర్గాదేవిని ఆరాధన చేసి ఎర్రటి పుష్పాలను అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేస్తే మనసులో ఉన్న భయాలు తొలగుతాయి. ధైర్య సాహసాలు పెరిగి ప్రతి పనిలోనూ విజయాలను సొంతం చేసుకుంటారు. కార్తీక మాస ఆహార నియమాల్లో భాగంగా ఈ రోజున ఉసిరికాయను తినకండి. ఈ ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ శ్రీరామ శ్రీరామ అనే నామాన్ని పలుకుతూ ఉండండి. అలాగే దామోదర దామోదర అంటూ కృష్ణుణ్ణి తలచుకోండి. రోజంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న తేలికపాటి పరిహారం గురించి తెలుసుకుందాం. చాలామందికి వాళ్ళు కోరుకున్న ఉద్యోగం చేసుకోవాలన్న ఆశ, కోరిక ఉంటాయి. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా ఇష్టం లేని జాబ్స్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడాలి అంటే ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారం పాటించండి. తప్పకుండా శుభం కలుగుతుంది. మీరు చేయాల్సిందల్లా 2 రాగి చెంబులు తీసుకొని ఒక చెంబులో నీరు మరియు మారేడు దళాలు, మరొక చెంబులో బెల్లం, నీరు మరియు 21 ఎండు మిరపకాయ విత్తనాలు వేసి ప్రతిరోజు ఉదయం ఈ 2 చెంబుల్లో నీటితో సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఇలా చేస్తే కోరుకున్న చోట కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీ కోరిక తీరే వరకు ఈ పరిహారాన్ని పాటించుకోవచ్చు.